సో ఇప్పుడు మనం గ్యాప్స్ ఉన్న పళ్ళు ఇంకా వంకరగా ఉన్న పళ్ళు గురించి మాట్లాడదాం. సో పళ్ళల్లో గ్యాప్స్ అన్నా లేకపోతే క్రౌడింగ్ ఉన్నా అలాంటివి ఏమైనా ఉంటే దాన్ని 2 విధానంలో మనం కవర్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి కాస్మెటిక్ ట్రీట్మెంట్ అని అంటారు. దాంట్లో ఏం చేస్తారంటే జనరల్గా గ్యాప్స్ అనేది ఫిల్లింగ్స్తో కవర్ చేస్తారు. కాంపోజిట్ ఫిల్లింగ్స్ లేకపోతే వెనియర్స్ లేకపోతే లామినేట్స్తో కవర్ చేస్తారు. సో దాంట్లో ఒక సింపుల్ ఫిల్లింగ్ తీసుకొని మనము ఆ మెటీరియల్ పళ్ళు మీద ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉంది అది యాడ్ చేసేసి కవర్ చేసేస్తాం. అదొక విధానం. ఇంకో విధానం వచ్చేసి మనము ఆర్థోడాంటిక్ మూవ్మెంట్స్తో కవర్ చేస్తామన్నమాట. ఆర్థోడాంటిక్ మూవ్మెంట్ అంటే ఏంటంటే బ్రేసెస్, క్లిప్స్ అని అంటారు. దాంట్లో మనకి 3 రకాలు ఉంటుంది. ఒకటేమో మెటల్ బ్రేసెస్ అని ఉంటుంది. మెటల్ బ్రేసెస్ ప్రతి టీత్ మీద ఒక బ్రాకెట్ పెడతాము, దాని మీద వైర్ పెడతాము. దాంతో పళ్ళన్నీ క్రౌడింగ్ అన్నా లేకపోతే గ్యాప్స్ అన్నా అవన్నీ కవర్ అయిపోతాయి. మెటల్ బ్రేసెస్ కన్నా అడ్వాన్స్డ్ వచ్చింది సెరామిక్ బ్రేసెస్. సెరామిక్ బ్రేసెస్ అంటే మనకి మెటల్ కలర్లో ఉండదన్నమాట. మనకి అది వైట్ కలర్లో వస్తుంది, ట్రాన్స్పరెంట్ కలర్లో వస్తుంది. సో ఎస్థెటికలీ కొంచెం బాగుంటుంది యాజ్ కంపేర్ టు మెటల్ బ్రేసెస్. అది కూడా సేమ్ ఆర్థోడాంటిక్ మూవ్మెంట్తోనే అవుతుంది. అన్ని బ్రాకెట్ పెడతాము, సేమ్ దాని మీద వైర్స్ పెడతాము, దాంతోనే క్రౌడింగ్ ప్లస్ గ్యాప్స్ కూడా కవర్ అవుతుంది. దీనికన్నా అడ్వాన్స్డ్ వచ్చింది ఇన్విజిలైన్ ట్రీట్మెంట్ అని అంటారు. అది మొత్తం ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ ట్రే లాగా ఉంటుంది. అది మనము నోట్లో పెట్టుకుంటాము. సో దానివల్ల ఏంటంటే అప్పర్ జా, లోవర్ జా దానికి ఒక ఇంప్రింట్ తీసుకుంటాము. ఆ ఇంప్రింట్ ప్రకారంగా మనకి ఒక ట్రాన్స్పరెంట్ ట్రే వస్తుంది. అది మనం నోట్లో పెట్టుకుంటాం. దాన్ని అలైనర్ అని అంటాం. మీకు అర్థం అవ్వడానికి నేను ట్రాన్స్పరెంట్ ట్రే అని మెన్షన్ చేస్తున్నాను, కానీ దాన్ని అలైనర్ అని అంటారు. సో ఆ అలైనర్స్ ఒక కపుల్ ఆఫ్ సెట్స్ ఉంటాయి. అవి మనము వాడతాము. అప్పర్ జా, లోవర్ జా రెండుకి పెట్టుకుంటే అదే ట్రాన్స్పరెంట్ ట్రే మనకి మొత్తం గ్యాప్స్ అన్ని ఇంకా క్రౌడింగ్ అనేది మొత్తం కవర్ చేసేస్తుంది. సో ఇది మన 2 వేస్ అండి. ఒకటేమో కాస్మెటిక్ ట్రీట్మెంట్, అదేమో మనకి ఫిల్లింగ్స్ కవర్ చేసేది అండ్ క్రౌడింగ్ కవర్ చేసేది. మెయిన్గా వచ్చేసి గ్యాప్స్ అంతా కవర్ చేసేది మన కాంపోజిట్ ట్రీట్మెంట్తో, వెనియర్ ట్రీట్మెంట్తో, సెరామిక్ లామినేట్ ట్రీట్మెంట్తో. ఇంకొకటి ఆర్థోడాంటిక్ మూవ్మెంట్తో చేసేది, అది వచ్చేసి మెటల్ బ్రేసెస్, సెరామిక్ బ్రేసెస్, ఇన్విజిలైన్ ట్రీట్మెంట్ విచ్ ఇస్ ద లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ అండి. థ్యాంక్ యూ.